చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే ఆర్ట్స్ కళాశాల ఎంతో మంది విద్యార్థులకు ఈరోజు దేశానికి పరిచయం చేసినటువంటి ఘనత ఆర్జించినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ మనం అనుకున్న బహుళంతస్తు భవనం ఇది బీసీ బాలుర వసతి గృహం. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ ఆవాసం ఉండి విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత కొలువులు సాధించేందుకు దోహదపడినటువంటి ఈ వసతి గృహం దుస్థితి ప్రస్తుతం ఎలా ఉందనే విషయం వెలిచొద్దాం. ప్రస్తుతం మాత్రం మనం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నాం. చూస్తే సువిశాలమైనటువంటి మైదానం కలిగినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆ బ్లాక్ మొత్తం కూడాను అది డిగ్రీ పీజీ విద్యార్థులకు సంబంధించిన బ్లాక్. మరోవైపు చూస్తే కనుక విద్యార్థులకు అవసరమైన ఇన్నోవేటెడ్ కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకుంటే ఇంటర్మీడియట్ సంబంధించిన తరగతి గదులు వేలాది మంది విద్యార్థులు ప్రతి ఏడాది కూడాను విద్య అభ్యసించుకుంటున్నటువంటి ఈ ప్రాంగణంలో మాత్రం వారికి వసతి గృహం కొరత వెంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. గతం వైభవంగా ఉన్నటువంటి ఈ బీసీ బాలుర వసతి గృహం ఈరోజు మాత్రం శిథిలావస్థకి చేరుకుంది. అసలు లోపలికి వెళ్తే ఏ వైపు నుండి ఆ భవనం కూలుతుందన్నట్టు ఒక భయానక పరిస్థితి నెలకొంది. వేలాది మంది విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి ఈ వసతి గృహం దుస్థితి ఇలా ఉండడానికి గత ప్రభుత్వాల కారణం కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఇంత సువిశాలమైనటువంటి ఈ విద్యా ప్రాంగణంలో ఉన్నట్టు ఈ వసతి గృహం పునర్నిర్మాణం విషయంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారు? అసలు దీనికి పునర్నిర్మించకుండా ఇక్కడ ఉండాల్సినటువంటి బీసీ బాలురు అంటే ఇటు పీజీ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడాను ఇక్కడ ప్రస్తుతం చూస్తే కనుక ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి ఈ వసతి గృహం ప్రాంగణం మాత్రం చూసేందుకు భయం కొలుతుంది. ఎడమసేపు చూస్తే ఇవన్నీ కూడా విద్యార్థులు నివసించే అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే ఆవాసం ఉన్నటువంటి గదులు. ఈ గదుల్లో విద్యార్థులు ఒక్కొక్క రూమ్లో 6-10 మంది ఉండి ఇక్కడ విద్యను అభ్యసించుకుంటే ఇక్కడ వసతి సౌకర్యాలు కల్పించారు. సువిశాలమైనటువంటి ఈ భవన్ ఈరోజు చూస్తే కనుక అసాంఘిక కలాపాలకు అడ్డాగా మారింది. పట్టణ నడిబట్లో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీ చరిత్రను అంటే చెదలు పట్టే విధంగా ఈ ప్రాంగణం ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి చూస్తే కనుక మద్యం సీసాలు పుస్తకాలు కొలువు తీరవలసినటువంటి ఈ వసతి గృహంలో ఇలా మద్యం సీసాలు కూడా ప్రత్యక్షం కావడం. మరోవైపు చూస్తే కనుక ఏదైతే విద్యార్థులు అంటే ఆవాసం ఉన్నటువంటి గదులే కాకుండా ఇక్కడ వారికి సంబంధించిన భోజన వసతికి సంబంధించినటువంటి ప్రాంగణం కూడా ఉంది. అక్కడ కూడా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి చూస్తే పూర్తిగా శిథిలమైపోయింది. ఎంతలా అంటే కనీస నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ బాలుర బీసీ వసతి గృహం అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. శ్రీకాకుళం జిల్లాకు తలమానికంగా చెప్పుకున్న ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం ఈరోజు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఇది చూస్తే కనుక పిల్లలు చేతులు కడుక్కున్నటువంటి వాష్ బేసిన్లు ఇవి కూడా పూర్తిగా శిథిలమైపోయాయి. మరోవైపు చూస్తే కనుక లోపల ఎలా ఉంటుందో డైనింగ్ హాల్ ఎలా ఉందో కూడా చూద్దాం. చూస్తే చాలామంది అంటే బహుళంతస్తులు నిర్మించినట్టు ఈ భవనం మాత్రం ఈరోజు చూస్తే కనుక ఇక్కడ ప్లేట్లతో విద్యార్థులు భోజనాలు చేయవలసినటువంటి ఒక డైనింగ్ హాల్ ఈరోజు మాత్రం ఒక బార్ను తలపించే విధంగా ఉంది. ఇక్కడ మద్యం అదేవిధంగా గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణకు మాత్రం అడ్డగా మారింది. పట్టణంలో ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేసినటువంటి ఈ పరిణామం మాత్రం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థులు ఉండాల్సినటువంటి ఈ డైనింగ్ హాల్లో ప్రస్తుతం మాత్రం మందు బాబులకి అడ్డాగా మారింది. చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇది బీర్ సీసాలు అదేవిధంగా మద్యం సీసాలు మరోవైపు చూస్తే కనుక ఏవైతే గంజాయికి సంబంధించినటువంటి సేవించే గంజాయి ముఠాలు ఇవన్నీ ప్రాంగణం మాత్రం విద్యార్థులు ఇక్కడ అంటే భోజనం వడ్డించుకొని అక్కడ కూర్చొని తినవలసినటువంటి ఈ ప్రాంగణం ఇలా అంటే చూడడానికి కూడా అసలు అసహ్యం కలిగించేటువంటి పరిణామం. ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఈ వసతి గృహంలో ఈరోజు మాత్రం ఈ పరిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? ఎందుకు ప్రభుత్వాలు ఈ భవనం అంటే మరమ్మతు విషయంలో తత్సారం చేస్తుంది? వేలాది మంది విద్యార్థులు కొలువు ఉండి ఇక్కడ వసతి ఉండి ఇక్కడ మాత్రం విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు అవకాశం ఉన్నప్పుడు కూడాను ఈరోజు మాత్రం అవకాశాలను పక్కన పెట్టి ఈ బీసీ బాలుర వసతి గృహాన్ని మాత్రం ఒక ప్రైవేట్ భవనంలోకి మార్చారు. అంటే మరమ్మతులకు నిధులు లేవని చెప్తున్న ఏలినవారు ఈరోజు ఇంత ఖరీదైనటువంటి భవంతును మరమ్మతు చేయడానికి ఏ అంశాలు వారికి ఆటంకంగా నిలుస్తున్నాయి? విద్యార్థులకు వసతి కల్పించాల్సినటువంటి ఈ వసతి గృహం ఈరోజు ఇలా మందుబాబులకి అదేవిధంగా గంజాయి ముఠాలకి అడ్డాగా మారడం మాత్రం ప్రతి ఒక్కరు కూడాను బాధించే పరిస్థితి. గతం వైభవంగా ఉన్నటువంటి ఈ బీసీ బాలుర వసతి గృహం ఈరోజు ఇంతలా శిథిలం అయిపోవడానికి గల కారణం ఏంటి? మరోవైపు చూస్తే దానితో పాటు
పాటు ఏదైతే ఈ వసతి గృహం ఉందో దానికి ఉండాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఆవాసం లేకపోవడంతో ప్రైవేటు హాస్టల్లో ఉండి అంటే అద్దెలు ఇచ్చి ఉండాల్సిన పరిస్థితి. ఇంతలా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీ ఇది 1964లో నిర్మించినటువంటి ఈ బహుళంతస్తుల వసతి గృహం మాత్రం ఈరోజు ఇన్ని దశాబ్దాల తర్వాత దీన్ని వినియోగానికి తేకుండా ఇటువంటి చరిత్రమైనటువంటి వసతి గృహాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా మొదలు పడుతున్నారు. పేద నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం విద్యను అందిస్తాం, విద్యతో పాటు మెరుగైనటువంటి వసతి కల్పిస్తాం అన్నటువంటి మాటల్లో ఇక్కడ చూస్తున్నటువంటి వాస్తవాలు చూస్తే ఎక్కడ కూడా పొంతలేని పరిస్థితులు. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నటువంటి బీసీ బాలురు వసతి గృహంకు పట్టినటువంటి ఈ దుర్గతి వెనక ఎవరి నిర్లక్ష్యం, మరోవైపు ఇది అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులందరూ ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ విద్యాభివృద్ధులు అంటే అభ్యసించుకుంటున్నారు. ఆర్ట్స్ కాలేజీ పేరు చెప్తేనే గౌరవపడవలసినటువంటి ఇటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వసతి గృహం పట్టినటువంటి ఈ దుస్థితి గల కారణం ఎవరు, ఎందుకు అని చెప్పి మనం చెలుపుతున్నారో చూస్తే కనుక ఏమనుకోవచ్చు ఈ పరిణామాలు చూస్తే కనుక ప్రభుత్వం సంబంధించిన భవనం పేద విద్యార్థులకు ఈరోజు వసతి సౌకర్యం కల్పించాలి, మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ ఇంత నిర్లక్ష్యానికి గురికావడానికి కారణం ఎవరని మనం భావించు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజు చాలా గుండెకాయ లాంటిది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఈ శ్రీకాకుళం టౌన్లోకి వచ్చి కేంద్రంకి వచ్చి ఇక్కడ చదువుకోవాలని విద్య అభ్యసించాలనేసి అభిలాష ఎక్కువ మంది విద్యార్థులకు ఉంటుంది. అందులో భాగంగానే గత కొన్నేళ్ళుగా కానీ అనేక మంది ఇక్కడ నుండి ఉన్న స్థాయి రాజకీయవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ అనేక రకరకాల డిపార్ట్మెంట్ల నుండి చదువుకొని వెళ్ళి ఉన్న స్థాయి శిఖరాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు దాని పేరున్నటువంటి ఆర్ట్స్ కాలేజ్, దానికి అనుబంధంగా ఉన్నటువంటి బీసీ హాస్టల్ వసతి గృహం అనేది 61 సంవత్సరాలు చరిత్ర ఈ హాస్టల్కి అనేది ఉన్న పరిస్థితి ఉంది. ఈ హాస్టల్లో చదవాలనుకుంటే ఎమ్మెల్యే స్థాయి రికమెండేషన్ కానీ ఉన్న స్థాయి అధికారులు రికమెండేషన్ వస్తే కానీ ఇక్కడ చదువుకునే అవకాశం లేని పరిస్థితి. అంతే అంత పోటీ అనేది విద్యార్థులు ఉండేది. 500 మంది విద్యార్థుల కెపాసిటీ ఉన్నటువంటి హాస్టల్ కూడా ఉండేది. విద్యార్థులు నిరంతరం ఇక్కడ విద్య అభ్యసించిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ హాస్టల్లోన ఈ హాస్టల్ వసతి గృహం అనేది శిథిలావస్థల కారణం పాలకుల వైఫల్యం మీద కప్పిపుస్తుంది అనేది మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు కేటాయించడం వల్ల కారణంగానే ఈరోజు విద్యార్థులు చదువుకి పేద విద్యార్థులు దూరం అవుతున్న పరిస్థితి వెనుకబడిన విద్యార్థులకి జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నాం. ఒక వినూత్న మార్పుతో ఆ విద్యని పేద విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామంటూ ఏలిన వారికి ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నట్టు ఈ బీసీ బాలురు గృహం పట్టినట్టు దుర్గతి కానరాకపోవడం దురదృష్టం భావించవచ్చా? ఎన్ని ప్రణాళికలు ఉన్నా కాగితాలకే పరిమితమైన అనేది ఈ కొట్టేట్టుగా కనిపిస్తుంది. బిల్డింగ్ చూస్తే తెలుస్తుంది. ఎంత కాంట్రాక్టులకు ఉన్న డబ్బులకి కక్కుర్తిపడి దానికి సంబంధించి కొంత పని చేస్తామని చెప్పేసి నిర్పయోగంగా మధ్యలో నిలిపిన కాంట్రాక్టులు అనేక మంది ఉన్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఇక్కడటువంటి హాస్టల్ ఎత్తేసి శిథిలావస్థలకు ఉన్న కారణం పాలకుల వైఫల్యం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రెల్లవీధికి శ్రీకాకుళం అనుకున్నటువంటి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ రెల్లవీధిలో అద్దె భవనంలో విద్యార్థులు అనేవాళ్ళు చదువుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు పేద విద్యార్థులు. అక్కడ కూడా కనీసమైన మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇదే హాస్టల్ కూడా అక్కడ ఎక్కువ నిధులు కేటాయించి హాస్టల్ని అద్దె కట్టే ప్రభుత్వాలు శ్రద్ధ చూపిస్తున్నాయి. అదే కానీ కొద్ది నిధులు కేటాయించి అక్కడ మళ్ళీ పూర్వ వైపులాగా ఈ బిల్డింగ్ కానీ కట్టి కానీ దానికి ప్రణాళికబద్ధంగా చేస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది. దీని మీద మాత్రం ప్రభుత్వాలు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ దృష్టి పెట్టడం లేదు. అందుకోసమే ఈ శిథిలావస్థ కారణం జరిగింది. ఇప్పుడైనటువంటి కూటమి ప్రభుత్వమైన ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారని దీని మీద దృష్టి పెట్టి ఈ విద్యాలయాలకు సంబంధించి ఆనుకున్నటువంటి ఆర్ట్స్ కాలేజీకి ఆనుకున్నటువంటి బీసీ హాస్టల్ను మళ్ళీ బిల్డింగ్ కట్టే విధంగా ప్రయత్నాలు చేయాలనేసి చూస్తే గనక మందుబాబులు అదేవిధంగా గంజాయి బ్యాచ్లకు ఆవాసం అంటే ఇక్కడ పర్యవేక్షణ లోపమా లేకపోతే ఈ భవనం శిథిలావస్థ అయిపోయింది, ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన కూడా ఎవరు అడిగే నాదుడు లేనటువంటి కో ఎడ్యుకేషన్ ఒక పక్కన నడుస్తుంది, విద్యార్థులు ఉంటారు. ఇటువైపుకి వచ్చి వారిపై దాష్టికానికి పాల్పడే పరిస్థితులు కూడా మనకు సుస్పష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ దానికి సంబంధించి ఈ హాస్టల్లో సంబంధించి మందుబాబులకి నిలయంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే శిథిలావస్థ ఉంది కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇది తయారైంది. ఇక్కడ కాంప్లెక్స్ కూడా కూకటవెల్లి దగ్గరలోనే ఉంది. అక్కడున్నటువంటి ప్రయాణికులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇందులో ఆవాసాలుగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ దీన్ని ఆనుకున్నటువంటి ఎస్టీ హాస్టల్ ఉన్నది, మిగతా హాస్టల్ సంక్షేమ హాస్టల్ కూడా ఉంది. అక్కడ విద్యార్థులు కూడా చదువుతున్న విద్యార్థుల మీద కూడా ఈ ప్రభావం అనేది ఈ
అసాంఘిక కార్యక్రమాల ప్రభావం విద్యార్థుల మీద పడితే వాళ్ళు మనసులో కానీ కలుషితమయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకనే పాలకులు దృష్టి పెట్టాలని కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బీసీ బాలురు వసతి గృహం దుస్థితి చూస్తే కనుక ఇది ప్రస్తుతం మాత్రం విద్యార్థులు విద్యను అభ్యసించుకునే వసతి గృహం కాకుండా కేవలం మందుబాబులకి అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ వసతి గృహం పునర్నిర్మాణం కావచ్చు, లేకపోతే మరమ్మతులు చేయాల్సినటువంటి ఏలిన వారి నిర్లక్ష్యం ఈరోజు మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ ఆవాసం ఉండి విద్యాబుద్ధులు అభ్యసించుకొని ఈరోజు రాజకీయవేత్తలుగాను అదేవిధంగా ఉన్నత కొలువులు సాధించినటువంటి పేద నిరుపేద విద్యార్థులు అటువంటి ఘనతను ఆర్జించినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం బీసీ బాలురు వసతి గృహం కట్టినటువంటి ఈ దుర్గతి ఏదైతే ఉందో దాని నుండి దీనికి విముక్తి కలిగించి ఈ భవనాన్ని అంటే మరమ్మతులు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కూడా ఒక డిమాండ్ ఉంది. కాకపోతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత విద్యలో సమూలమైన మార్పులు తెస్తున్నాం, పేద నిరుపేద విద్యార్థులకు మాత్రం విద్యని అందుబాటులో తెచ్చే పరిణామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఇటువంటి చారిత్రాత్మక బీసీ బాలురు వసతి గృహం మరమ్మతుల విషయంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారు? విద్యార్థులకి ఈ వసతి గృహాన్ని దూరం చేసిన పాపం ఎవరిది? వారికి పట్టినటువంటి ఆ శాపం కారణంగా ప్రస్తుతం చాలామంది విద్యార్థులు పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న వారందరూ కూడాను అద్దులు కట్టుకొని ఖర్చు అయినా కూడాను ప్రైవేట్ అంటే రూముల్లో ఉండి విద్యను అభ్యసించుకోవలసి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడాను సుమారు 6 నుండి 800 మంది విద్యార్థులు ఆవాసం ఉండే విధంగా ఉన్నటువంటి ఈ వసతి గృహానికి మరమ్మతులు తక్షణమే చేయించి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తారా, లేకపోతే దీన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగానే మిగిల్చేందుకు అంటే చూసి చూడనట్టు ఊరుకుంటారన్న విషయం వేచి చూడాల్సిందే. ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుండి శిథిలావస్థలో ఉన్నటువంటి బీసీ బాలురు వసతి గృహం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.